శనివారం రోజున వాసవి మాత అన్నపూర్ణ సేవా సమితి ఆర్యవైశ్య మహా మహిళా విభాగం ఆధ్వర్యంలో హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు మాడిశెట్టి హేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్యవైశ్య మహిళలు ప్రతిరోజు పిడికెడు బియ్యం తీసి పక్కకు పెట్టగా నెల రోజుల్లో తీసిన బియ్యం 50 రూపాయల సంఘ నాయకులకు ఇచ్చారు. ఇక పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో ప్రతి పౌర్ణమికి అలాగే సంవత్సరం పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మహిళలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. వాసవి మాత అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలంతా కూడా ఇంటింటికి పౌర్ణమి నుంచి మొదలుకొని రోజు రోజుకు వారు ఇంట్లో వంట చేసుకునే టైంలో రోజుకొక పిరికెడు తీసి ఆ బియ్యాన్ని మరి అనాథలకు కానీ మరి పేదలకు కానీ వాళ్ళకు అన్నదానం చేయటం కొరకు మరి ఆ సాయి చెప్పిన మార్గంలో మనం కూడా నడవాలి, ఆ దేవుని మార్గంలో మనం కూడా నడవాలనే మంచి ఉద్దేశంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని కూడా ఆర్యవైశ్య మహిళలంతా తీసుకొని వారింటింటి నుంచి కూడా రోజు గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కకు పెట్టి మరి ఈరోజు పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి రోజు కూడా ఆ బియ్యాన్ని అంతా కలెక్ట్ చేసి మరి అవి అన్నదానంగా ప్రజలకు, పేదలకు అన్నదానం చేయడం అనేది గొప్ప విషయము. ఈ కార్యక్రమాన్ని కూడా ఇంత దిగ్విజయంగా అందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతంగా చేసినందుకు మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాసవి మాత అన్నపూర్ణ సేవా సమితి వారు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా అది చెప్తే చిన్న విషయం, కానీ ఈరోజు చేసింది చూస్తే చాలా సంతోషంగా ఉంది. మనం వండుకునే దాంట్లో ఒక పెద్ద బియ్యం పక్కన పెట్టి చేయడం అనేది అది ఒక శ్రద్ధ, భక్తితో కూడుకున్న విషయం. ముఖ్యంగా మన హుస్నాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య మహిళలు ఏ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసినా అది దిగ్విజయంగా ముగిస్తారు. కాబట్టి వీరి పట్టుదలకి, వీరి ఓర్పుకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఆ బియ్యాన్ని ఈరోజు కలెక్ట్ చేసి మంచిగా వంట చేసి అన్నప్రాసాద వితరణగా ఈరోజు ఇక్కడ పంచడం జరిగింది. అందరూ చాలా సంతృప్తిగా భోజనం చేసి వారికి అన్నదాత సుఖీభవ. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఇలాగే చేయాలి. వండుకునే ముందు వాళ్ళకు గుర్తింపుగా రోజు ఒక పిరికెడు బియ్యం తీసి ఒక డబ్బాలో పోసి మళ్ళీ పౌర్ణమి రోజు ఒక 80 కుటుంబముల దాకా ఇట్లా చేస్తుందంటే చాలా వాళ్ళకు సంతోషం మహిళలకు. అటువంటిది పురుషులు కూడా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి నెలలో కూడా వాళ్ళు కూడా అక్కడ చేస్తారు కదా, మనం ఎందుకు చేయొద్దు, మనం వంట చేసేటోళ్ళం కదా అని వాళ్ళు కూడా రోజు ఇంట్లో వండుకునే ముందు ఒక పిరికెడు తీసి ఇవాళ పేద ప్రజలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో రోడ్డు మీద కానీ, హాస్పిటల్ ముందే కానీ, బస్ స్టాండ్ ముందే కానీ, గుడుల ముందు కూడా వాళ్ళు వంట చేసి 2 రకాల కర్రీసు, చల్ల అన్నం, 1 క్వింటాల్ బియ్యంతో వాళ్ళు ఇట్లా చేయడం చాలా సంతోషం. మహిళలకు మీ అందరికీ ఇంట్లో ఉండి కూడా సేవ చేయడానికి రావడం చాలా సంతోషం. జై వాసవి సేవా సమితి మరియు మహిళల ఆధ్వర్యంలో ఈ ఆలోచన రోజు ఇంటింటికి పిడికెట్ బియ్యము తీసేయడం అనేది మాడిశెట్టి హేమలత గారి ఆలోచన చాలా మంచిది, గొప్ప సేవా కార్యక్రమము. ఇలాగే మేము మహిళలందరూ పాల్గొన్నందుకు మాడిశెట్టి హేమలత గారు ఆలోచన ప్రకారం మేమందరం పాల్గొన్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు మాడిశెట్టి హేమలత గారి ఆధ్వర్యంలో ఇంకా చాలా చేస్తామని మేము అనుకుంటున్నాము. ఇలా సేవా కార్యక్రమం చేయడము వారి ఆలోచన ప్రకారం మేము కూడా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఇంకా 80 మంది ఈ అన్నదానం కంటే మించింది లేదు, మానవ సేవ, మాధవ సేవ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని, మన హుస్నాబాద్ అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. ఒక మహిళ శక్తి స్వరూపిణి, మరి మనలో కూడా శక్తి ఉందని నిరూపించడానికి ఏ సేవా కార్యక్రమాలైనా చేపడుతున్నాము. ఎందుకో పోయిన పౌర్ణమి రోజు అమ్మవారి సంకల్పంతో ఇలా చేస్తే బాగుండు అనే సంకల్పం అమ్మవారు కల్పించింది. అలా కల్పించగానే మా మహిళా గ్రూపులో, ఆర్యవైశ్య మహిళా గ్రూపులో మెసేజ్ పెట్టగానే 80 మంది రెస్పాండ్ అయ్యారు. దానికి మేమిస్తామని. ఏమీ లేదు, రోజు మనం తినే బియ్యంలోకి వెళ్ళి రోజు పిరికెడు తీయడము. అలా 80 మంది కాకుండా కూడా ఇంకా 5-6 కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యి పేర్లు ఇచ్చారు. ఆ 85 మంది బియ్యము 97 కిలోలు క్వింటల్ వరకు మనకు జమ అయినాయి. ఆ క్వింటల్ బియ్యంలోకి వెళ్ళి ఈరోజు 35 కిలోలు వంట చేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఆ బియ్యంతో పాటు కూడా 50 రూపాయలు ఇచ్చారు. ఎందుకంటే ఉట్టిగానే బియ్యం ఇస్తే ఖర్చులు కూడా ఉంటాయన్న ఉద్దేశంతో
50 రూపాయలు ఇవ్వనగానే ప్రతి ఒక్కరూ వెనుకకు పోకుండా అందరూ ముందుకొచ్చి ఈ 80 మంది మహిళలు 50 రూపాయలు ఆ బియ్యము పంపించడం జరిగింది. దానికి 3 కౌంటర్లు పెట్టాము. చొల్లేటి లత దగ్గర, నార్ల విజయ దగ్గర, చంద్రకళ దగ్గర 3 కౌంటర్లు పెట్టి వారు ఎంత పనున్నా కూడా మరి వచ్చిన తర్వాత పేరు రాసుకొని ఆ 51 రూపాయి ఇన్ని బియ్యం వచ్చిన పేరు రాసుకొని లిస్ట్ అప్ అయిపోవడం జరిగింది. నాకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంకొకటి, మనము ఏ సేవ చేసినా, ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఏ ప్రాపర్టీ ఉన్నా, ఎంత నగదు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, మనకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అవన్నీ అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి, ఇక్కడనే వదిలిపెట్టిపోయేటి. ఇదే పిరికెడు బియ్యం మనకు అదేం పెద్ద విషయం కాదు. ఆ పిరికెడు బియ్యాన్ని తీసి మనం ఈ రకంగా దానం చేస్తే ఇది మనకు అక్కడ ఖాతాలో ఉండిపోతుంది. ఇవన్నీ చేసిన పనులు మనకి ఇంత డబ్బు ఉన్నది ఏ ఖాతాలలోకి రాదు. ఎక్కడ మనమైతే మనం స్వర్గస్థులు అవుతామో అక్కడ మన ఖాతాలో నిలిచిపోతుంది. సూక్ష్మంలో మోక్షం అనే ఈ ప్రక్రియను ఇలాగే సంవత్సరం పాటు కొనసాగించాలని, మరి ఈ 80 మంది కాకుండా కూడా ఇంకా మీకు తెలిసిన వాళ్ళని ఇలా చేకూర్చాలని, తప్పకుండా మీరు కూడా అందరు పాల్గొనాలని, ఈ చెప్పగానే ఇంతమంది వచ్చి సేవ చేసినందుకు కూడా వారందరి కృతజ్ఞతలు తెలియ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షా దేహీ చ పార్వతి. అన్ని దానాలలోకెల్లా అన్నదానం విన్నాను అంటారు. దానికి ఆ సంకల్పంతో మా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలు మాడిశెట్టి హేమలత గారు ఈ సంకల్పాన్ని కొనుక్కున్నారు. అందులో మమ్మల్ని 90 మందిని ఇట్లా భాగస్వామ్యం చేసినందుకు ఆంటీకి మేము పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి అన్నదాన కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు.